వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలంతా ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఒకటి కూడా నెరవేర్చడానికి కూడా భారీ ర్యాలీ కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో కూడా మాట్లాడడానికి అంగన్వాడీకి సంబంధించినటువంటి ఆ నాయకులు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలండి? మా డిమాండ్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ రోజు వాగ్దానం చేశారు, మీకు జీతాలు పెంచుతామమ్మా, నేను గద్దెనెక్కిన వెంటనే అని మినిట్స్లో కూడా రాసి ఉంచారు. కావున ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది కానీ మా ఊసెత్తట్లేదు. మాకు కంపల్సరీ జీతం జీవో ఇవ్వాలి, మాకు మే నెలంతా సెలవులు ఇవ్వాలి. ఈ రెండు డిమాండ్లు సక్రమంగా జరిపించి మాకు ఇప్పుడు జీవో ఇస్తే కానీ ఈ ధర్నాలు ఆపు చేయము. అక్కడ విజయవాడలో శాంతంగా చేస్తున్న ధర్నాని వాళ్ళు అక్రమ అరెస్టులు చేశారు. వాళ్ళని బస్సులో తిప్పి వాష్రూమ్ కూడా ఆపకుండా ఆడవాళ్ళని 4-5 గంటల నుండి బస్సులోనే తిప్పుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆడవారు కనిపించట్లేదా? మహిళా సాధికారత ఇదేనాటి మహిళలు కాదా? మేమందరం విని చులకన భావం పెట్టుకొని మా ఓట్ల గురించి మీరంటే మాకు ఇది మీ ఆడు మంచివాడు కాదు, మీ జగన్ మంచివాడు కాదు, నేను మంచివాడిని, మీకు పాలు పోస్తానని మాతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి మా నెత్తి మీద నీళ్లు పోసి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి దేనికి అసలు మాకు ఏది పనికొచ్చే పని చేయలేదు. మీకు 9 డిమాండ్లు చేసామన్నారు. చనిపోయిన వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇచ్చారు, గ్రాడ్యుయేట్ ఎవరికి ఇచ్చారు, పేర్లు చెప్పమానండి. ఇచ్చిన వరకే ఏవి సానుకూలంగా జరగట్లేదు. మాకు ముఖ్యంగా జీతాలు పెరగాలి, మే నెలంతా సెలవులు ఇవ్వాలి. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఒక తాటిపై తీసుకొస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 23వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్ష ప్రారంభించాం. జిల్లాలోని 5 రోజుల దీక్షలు. నిన్న మేము రాష్ట్రం మొత్తం మీద ఉన్న అంగన్వాడీ వాళ్ళందరినీ వర్కర్లు హెల్పర్లు శాంతియుతంగా ధర్నా చౌక్ దగ్గర నిరాహార దీక్ష చేస్తుంటే మహిళలను చూడకుండా అర్ధరాత్రప్పుడు కరెంట్లు తీసి వాళ్ళని బాత్రూముల్లోని వాష్రూముల్లోని ఉన్న వాళ్ళు కూడా వ్యాన్లు ఎక్కించి ఆ విధంగా తిప్పి వాష్రూమ్లు వస్తున్నాయి అనకుండా ఆఫ్ చేయకుండా ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. చాలా దుర్మార్గం. మహిళలను చూడకుండా కూడా ఈ విధంగా చేశారు. మా ముఖ్య డిమాండ్ కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మే నెలంతా వేసవి సెలవు ఇవ్వాలని డిమాండ్స్ తోటే ఈరోజు మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. అంగన్వాడీలు రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఈ నెల 23 నుండి 27 వరకు రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. 2వ తేదీన నిన్నను చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి ప్రశాంతంగా ప్రభుత్వం కేటాయించిన పర్మిషన్ ఇచ్చిన అలంకార్ సెంటర్లో ధర్నా చేస్తుంటే రాత్రి చర్చలని చెప్పి అధికారులు వచ్చారు. ఏకున పోలీసులు వచ్చి దౌర్జన్యం చేసి అరెస్టులు చేశారు. వారిని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. అరెస్టు చేసిన వాళ్ళందరినీ బేసరతగా విడుదల చేయాలని చెప్పి అంగన్వాడీలతో వెంటనే చర్చలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు అంగన్వాడీలంతా కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ రోజు విజయవాడలో అరెస్ట్ చేసినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఖచ్చితంగా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళని ఎక్కడ చెప్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియకుండా వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా ఎవరికి తెలియకుండా అరెస్ట్ చేసి ఒక బస్సులోనే అలా తిప్పుతున్నారు అంటూ కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి నిరసనగానే వాళ్ళ డిమాండ్స్ పరిష్కరించాలంటూ కూడా ఇదే ప్రధానంగా ఈ యొక్క డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరించాలనే నేపథ్యంతోనే ఈరోజు చూస్తే జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా ఈరోజు రోడ్డెక్కిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈరోజు అంగన్వాడీలందరికీ సెలవు కావడంతో భారీ ఎత్తున కూడా ఈరోజు విజయనగరం వద్ద చేరుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ రోజు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ యొక్క వీళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఖచ్చితంగా మేమైతే పరిష్కరిస్తామంటూ చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కానీ అలాగే ప్రభుత్వాలు కానీ పూర్తిగా పట్టించుకోవట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే మా డిమాండ్స్ పరిష్కరించే వరకు అయితే మా పోరాటాలు ఆగమంటూ కూడా తీవ్రంగా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే విజయవాడలో అరెస్ట్ చేసినటువంటి అంగన్వాడీలు తక్షణమే రిలీజ్ చేస్తే తప్పగానే లేదంటే ఉద్యమాలు అయితే తీవ్రతం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో అంగన్వాడీల యొక్క తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.